హాయ్ ఫ్రెండ్స్, మీ హాల్లో లేదా బెడ్రూమ్లో ఒక మంచి పవర్ఫుల్ 4K స్మార్ట్ టీవీ పెట్టాలని ప్లాన్ చేస్తున్నారా? కానీ ఆన్లైన్లో లేదా షాపుల్లో రకరకాల బ్రాండ్లు, వందలాది మోడళ్లు చూసి ఏది తీసుకోవాలో తెలియక తల పట్టుకుంటున్నారా? కేవలం బాక్స్ మీద రాసి ఉన్న 4K బోర్డులు, పెద్ద సైజు డిస్ప్లేలు చూసి బ్లైండ్గా ఎవరి మాటలను నమ్మి మీ కష్టార్జితాన్ని వేస్ట్ చేసుకోకండి. ఇవాళ స్మార్ట్ టీవీలలో వచ్చే అసలైన ప్యానల్ క్వాలిటీ తేడాలు, వాటి లోపల ఉండే ప్రాసెసర్ స్పీడ్స్, ఆడియో సౌండ్ అవుట్పుట్ మరియు సాఫ్ట్వేర్ ఫీచర్ల వరకు ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా క్లియర్గా మాట్లాడుకుందాం. ముందుగా మనం టీవీ స్క్రీన్ ఆన్ చేసినప్పుడు కనిపించే ప్యానల్ టైప్స్ గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. మార్కెట్లో మెయిన్గా 3 రకాల స్క్రీన్స్ ఉంటాయి. మొదటిది నార్మల్ ఎల్ఈడి టీవీ. మీ బడ్జెట్ కనుక 20,000 నుండి 30,000 రూపాయల లోపు ఉంటే ఎక్కువ శాతం ఈ ప్యానల్సే వస్తాయి. ఇవి డైలీ నార్మల్ సీరియల్స్, న్యూస్ ఛానల్స్ చూసే వాళ్ళకి ఓకేగా ఉంటాయి, కానీ కలర్స్ అంత బ్రైట్గా ఉండవు. రెండవది క్యూలెడ్ టీవీ. ఇందులో కలర్స్ చాలా రిచ్గా, బ్రైట్గా కనిపిస్తాయి. మీరు లివింగ్ రూమ్లో ఎక్కువ వెలుతురు ఉండే చోట టీవీ పెడుతుంటే క్యూలెడ్ స్క్రీన్లు చాలా అద్భుతంగా సెట్ అవుతాయి. ఇక మూడవది కింగ్ అనిపించుకునే ఓలెడ్ టీవీ. ఇందులో బ్యాక్ లైట్ ఉండదు, ప్రతి పిక్సెల్ దానంతటా అదే వెలుగుతుంది. దీనివల్ల డార్క్ సీన్లు చూస్తున్నప్పుడు ప్యూర్ బ్లాక్ కలర్ కనిపిస్తుంది. మీరు చీకటి గదిలో కూర్చొని సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే ఓఎల్ఈడి బెస్ట్, కానీ వీటి ప్రైస్ చాలా కాస్ట్లీగా ఉంటుంది. ఇప్పుడు చాలామంది మిస్ అయ్యే ఇంకొక ఇంపార్టెంట్ మెయిన్ పాయింట్, టీవీ లోపల ఉండే ప్రాసెసర్ అండ్ ర్యామ్. చాలామంది టీవీ స్లో అవుతుందని, హ్యాంగ్ అవుతుందని కంప్లైంట్ చేస్తుంటారు. ఎందుకంటే తక్కువ బడ్జెట్ టీవీలలో కేవలం 1 GB లేదా 1.5 GB ర్యామ్ మాత్రమే ఇస్తారు. మీరు టీవీ కొనేటప్పుడు అందులో కనీసం 2 GB ర్యామ్ అండ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఉందో లేదో చూసుకోండి. అప్పుడే నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో లాంటి యాప్స్ ఓపెన్ చేసినప్పుడు ఎలాంటి ల్యాగ్స్ లేకుండా స్మూత్గా రన్ అవుతాయి. దీంతో పాటు ఆడియో సౌండ్ విషయానికి వస్తే నార్మల్ టీవీలలో 20 వాట్స్ లేదా 30 వాట్స్ స్పీకర్లు ఇస్తారు. అవి పెద్ద హాల్కి అస్సలు సరిపోవు. అందుకే మీ టీవీలో డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ బడ్జెట్లో మంచి సౌండ్ కావాలి అనుకుంటే విడిగా ఒక సౌండ్ బార్ కనెక్ట్ చేసుకోవడం ఎప్పుడూ బెస్ట్ ఆప్షన్. ఇక సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ప్రస్తుతం మార్కెట్లో గూగుల్ టీవీ లేదా ఆండ్రాయిడ్ టీవీలు ఎక్కువగా నడుస్తున్నాయి. గూగుల్ టీవీ ఇంటర్ఫేస్ చాలా క్లీన్గా ఉంటుంది. మనం ఏమేం చూస్తామో దాన్ని బట్టి మంచి రికమెండేషన్స్ చూపిస్తుంది. అలాగే కనెక్టివిటీ కోసం టీవీ వెనుక కనీసం 3 HDMI పోర్ట్స్ అండ్ 2 USB పోర్ట్స్ ఉండాలి. మీరు గేమింగ్ కన్సోల్స్ కానీ, సెటప్ బాక్స్ కానీ, సౌండ్ బార్స్ కానీ కనెక్ట్ చేసుకోవడానికి ఈ పోర్ట్స్ చాలా అవసరం. ముఖ్యంగా ఒక HDMI పోర్ట్ అయిన ఆర్క్ లేదా ఈఆర్క్ సపోర్ట్తో ఉండాలి. అప్పుడే హోమ్ థియేటర్కి ఆడియో క్వాలిటీ సూపర్గా వెళ్తుంది. మొత్తానికి మీ బడ్జెట్ అండ్ అవసరాన్ని బట్టి ఏ టీవీ తీసుకోవాలో చాలా సింపుల్గా తెలుసుకోవచ్చు. మీ బడ్జెట్ తక్కువగా ఉండి నార్మల్ యూసేజ్కి అయితే ఎల్ఈడి టీవీ సరిపోతుంది. ఒకవేళ మీ బడ్జెట్ 35,000 దాటి మంచి బ్రైట్ కలర్స్, రిచ్ లుక్ కావాలనుకుంటే QLED వైపు వెళ్ళండి. ప్రైస్తో సంబంధం లేదు, నాకు బెస్ట్ సినిమా థియేటర్ లాంటి ఎక్స్పీరియన్స్ మాత్రమే కావాలి అనుకుంటే కళ్ళు మూసుకొని OLED టీవీ తీసేసుకోండి. మరి మీ ఇంట్లో ప్రజెంట్ ఏ బ్రాండ్ టీవీ వాడుతున్నారు? నెక్స్ట్ ఏది కొనాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ ఇన్ఫర్మేషన్ కొత్తగా ఇల్లు రినోవేట్ చేసుకునే వాళ్ళకి, ఫ్రెండ్స్కి హెల్ప్ అవుతుంది కాబట్టి వాళ్ళకి ఇప్పుడే షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.